ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్ల అమలు, వ్యవసాయం వైద్య రంగాలకు ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం. కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం, ప్రతి పేదోడికి గూడు కల్పించే లక్ష్యమన్న సీఎం రేవంత్. మరోసారి హరీష్ రావు సంతోష్ పై విమర్శన అస్త్రాలు, పక్కనులతో ప్రమాదం పొంచి ఉందని కేసీఆర్ కు సూచించిన కవిత. బీఆర్ఎస్ లో రాజకీయ ప్రకంపనలు, కుటుంబ పంచాయతీలోకి లాగొద్దన్న సీఎం రేవంత్ రెడ్డి. నక్సల్స్ ఏరివేతలో భద్రతా దళాల కృషి అభినందనీయం, వీర సైనికులను సత్కరించిన హోంమంత్రి అమిత్ షా. రైతుల ముసుగులో రాజకీయాలు సహించం, ఎరువులను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు వార్నింగ్. యూరియా లభ్యతపై ఎవరూ ఆందోళన చెందొద్దన్న సీఎం, రైతుల ముసుగులో వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం. స్థానిక సంస్థల అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టాలన్న సీఎం, మరిన్ని ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలని సూచన. మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన సిట్, చెవిరెడ్డి విజయ ఆనందరెడ్డి ఇల్లు ఆఫీసులో తనిఖీలు. కేసీఆర్ ఏది చెబితే హరీష్ రావు అదే చేశారన్న నిరంజన్ రెడ్డి, ఎవరి ప్రయోజనానికో లక్ష్యంగా చేస్తున్నారని వ్యాఖ్య. కాళేశ్వరంపై హైకోర్టులో ప్రభుత్వం విఫలమైందన్న బండి సంజయ్, ఫార్ములా ఈరేస్ ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి ఇవ్వాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా కూనారంలో రైతుల అవస్థలు, యూరియా కోసం పడిగాపులు కాస్తే 2 బస్తాలే ఇస్తున్నారని ఆవేదన. హైదరాబాద్ లో ఫైర్ ర్యాలీ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవం, కార్యక్రమానికి హాజరై ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో ఇబ్బందులు, రక్త పరీక్షల మెషిన్లు పనిచేయకపోవడంతో పేషెంట్స్ అవస్థలు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో గ్రామస్తుల నిరసన, అంగన్వాడీ టీచర్ల పనితీరుపై మండిపడ్డ స్థానికులు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతుల అవస్థలు, యూరియా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా కడపల్లో చిరుత కలకలం, లేగదూడపై దాడి, భయాందోళనలో స్థానికులు. నల్గొండ జిల్లాలో రహదారిపై రైతుల ధర్నా, పడిగాపులు కాస్తున్న యూరియా దొరకటం లేదని ఆవేదన. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో దొంగలు హల్చల్, ఓ ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగరును ఎత్తుకెళ్లిన దుండగలు. ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్ష బీభత్సం, ఢిల్లీలో ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్న యమునా నది. వరద బాధితులను కేంద్రం ఆదుకోవాలి, బాధిత రాష్ట్రాలకు ప్యాకేజీ ప్రకటించాలని రాహుల్ డిమాండ్. దావోస్ లో అట్టహాసంగా గ్లోబల్ ఎస్ఎంఈ సమ్మిట్, టెక్నాలజీ ఆధారిత పారిశ్రామిక పెట్టుబడులపై ఔత్సాహికుల ఆసక్తి. చైనాలో ప్రపంచ యుద్ధ విజయోత్సవ ప్రదర్శన, అమెరికా టారిఫ్లకు బెదిరేది లేదన్న జింగ్పింగ్. విక్టరీ డే పేరేడ్ సందర్భంగా భారీ మిస్సైల్ ప్రదర్శించిన చైనా, DF-5C తో సైనిక వ్యవస్థ సత్తా చాటిన డ్రాగన్ కంట్రీ. చైనా, రష్యా, ఉత్తర కొరియాపై ట్రంప్ ఆరోపణలు, అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని మండిపాటు.